ఓకే. ఇకపోతే మీరు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్లలో ప్రారంభమైన మీ జర్నీ ఇక బీజేపీలో జాతీయ స్థాయి వరకు వచ్చిందన్నమాట. జాతీయ స్థాయి కార్యవర్గ సభ్యులుగా, ఇక యువజన కేంద్ర సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు మీరు. అంటే చాలా అత్యున్నత పదవులు కూడా మీరు అలంకరించారు అక్కడ. అయితే ఈ జర్నీలో మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు కావచ్చు, అప్పటి నుంచి కూడా మీరు పలు ఉద్యమాలు చేస్తూ వచ్చారన్నమాట. అంటే రాడికల్స్కి వ్యతిరేకంగా ఉద్యమాలు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు మీరు. ఈ సందర్భంగా మిమ్మల్ని అంతమొందించడానికి పలుమారు రాడికల్స్ మీ పైన దాడులు చేశారంటారు. ఒక చోట ఒక భవనంలో మీరు ఉన్నప్పుడు ఆ భవనంపై కూడా దాడి చేసి మిమ్మల్ని అంతమొందించాలని చూశారు. సరే, అన్నిసార్లు మీ పైన దాడులు జరిగితే వారి నుంచి ఎలా తప్పించుకోగలిగారు అసలుకి? నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చాలా క్రియాశీలకమైనటువంటి ఉద్యమం ఉండే. ఆ టైంలో వాళ్ళ సిద్ధాంతం అది, ఎదుటి వాళ్ళను ఖతం చేసి భయపెట్టి భయకంపితులను చేసి సమాజాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం అనేది ఏదైతే సిద్ధాంతం ఉందో దాన్ని వాళ్ళు విస్తృతంగా అప్లై చేశారు. అప్పుడు సర్పంచులు రిజైన్ చేయండి, పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ రిజైన్ చేయండి, అధికారులు రిజైన్ చేయండి, రాజకీయ నాయకులు మీ పార్టీ నుంచి రిజైన్ చేయండి అంటే చాలామంది రిజైన్ చేసేటోళ్ళు. అంటే అంతటి భయం ద్వారా తమ పట్టును సాధించడం, ఆయుధం ద్వారా తమ పట్టును సాధించడం అనేది వాళ్ళ ఒక బేసిక్ ఫిలాసఫీ కింద, ఒక ఐడియాలజీ కింద వాళ్ళు తీసుకున్నారు దాన్ని. అయితే ఈ అతివాద తీవ్రవాద సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకించినాం. ఇది సమాజానికి మంచిది కాదు, డెమోక్రసీకి మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో తుపాకీ అనేది ఎట్టి పరిస్థితిలో కాదు, వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఉన్నటువంటి రాజ్యాంగం హక్కులు మనకి ఇచ్చింది, దాని ద్వారా అవసరం ఉంటే మార్పు తెచ్చుకోవాలి తప్ప బ్యాలెట్ ద్వారా ఈ బుల్లెట్ అనేది సరైనది కాదు. మనం చెప్పినాం బుల్లెట్ వర్సెస్ బ్యాలెట్ అనేది నడిచింది. ఈ బుల్లెట్ వర్సెస్ బ్యాలెట్ నడిచినప్పుడు చాలా స్పష్టంగా పోలీసు తట్టుకోలేని పరిస్థితి, సర్కార్ అధికార గణం చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి, రాజకీయ వ్యవస్థ పార్టీలు ఏవైతున్నాయో ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగుదేశం ఆ టైంలో ఉండే వాళ్ళు సెల్యూట్లు పెట్టి నక్సలైట్లతో మావోయిస్టులు ఇంటర్నల్గా కుమ్మక్కై వాళ్ళ రాజకీయ గెలుపోవటంలను ప్రభావితం చేసుకున్నారు. చివరికి ఈ పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ప్రజాస్వామ్యం రక్షించడం ఎట్లా, తీవ్రవాద వ్యవస్థ నుంచి సమాజాన్ని, కళాశాల క్యాంపస్లను, లేబర్ మూమెంట్స్ను, కార్మిక ఉద్యమాలను కాపాడడం ఎట్లా ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. అప్పుడు మేము విద్యార్థి పరిషత్ నుంచి మేము లీడ్ తీసుకున్నాం. ఆ విద్యార్థి పరిషత్ లీడ్ తీసుకోవడం దాంట్లో స్పష్టంగా మేము 2-3 జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి నాయకత్వము, క్యాడరు మా దగ్గర ఉండడం అవసరం ఉంది. ఎందుకంటే మావోయిస్టులను ఫేస్ చేయాలంటే ముఖ్యంగా ఆ టైంలో దళితులు, ఆ తర్వాత ట్రైబల్సు, గిరిజనులు వీళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకులు. ఇప్పుడు ఇంద్రవెల్లి సంఘటనలు కానీ, ఇంటీరియర్ ఏరియాస్లో కానీ, గోదావరి డిస్ట్రిక్ట్స్లో కానీ, శ్రీకాకుళం జిల్లా సంబంధించిన పోరాటాలు కానీ, మన తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వర్గాలు, బలహీన వర్గాలు స్టార్టింగ్లో 80s to 90sలో కొద్దిగా ఆకర్షితులైన. కాబట్టి అటువంటి బహుజన నాయకత్వం మా సంస్థల్లో కూడా స్పష్టంగా ఉంటేనే మనం ఈ మూమెంట్స్ని తట్టుకోగలుగుతామని మాకు అప్పుడే అర్థమైంది. కాబట్టి మేము అన్ని రకాల కుల వర్గాల నుంచి, అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి, ఆర్థిక వర్గాల నుంచి లీడర్షిప్ను మేము డెలిబరేట్గా సంఘ పరివార సంస్థలు ముఖ్యంగా ఏబీపీలో డెవలప్ చేసినాం. కాబట్టి సహజంగా మేము ఈ మూమెంట్స్ను మేము తట్టుకున్నాం. కాబట్టి ఫిజికల్ అడిలేషన్ దగ్గరకు వచ్చినప్పుడు వీధి పోరాటాలు స్టార్ట్ అయినాయి. మాకు అప్పుడు పొలిటికల్ లీడర్షిప్ మాకు అంత ఎఫెక్టివ్గా లేకుండే. పోలీస్ స్టేషన్ పోయేవాళ్ళు లేరు, కేసులు వస్తే చూసేవాళ్ళు లేరు, టెన్షన్ వస్తే హోటళ్ళకు పోయి భోజనం చేయడానికి జేబులలో పైసలు లేకపోయేది. ఒక పూట భోజనం చేస్తే మళ్ళీ ఎప్పుడు తింటామో తెలియదు కాబట్టి ఫుల్ లాగిచ్చేద్దామని చెప్పి ఆనందంగా ఇక 4 మెతుకులు ఎక్కువ, బుక్కలు ఎక్కువ తినే పరిస్థితి ఉండే. అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము పోరాటాలు చేసి చివరికి మేము మిగిలాం, వాళ్ళు మాయమైపోయారు. ఒకరోజు హరేంద్ర ప్రతాప్ జైన్ బీహార్ నుంచి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వచ్చాడు. 82లో నక్సలైట్లకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి తెలంగాణ హిస్టరీలో 25,000 మందితో మేము ఇక్కడ ర్యాలీ పెట్టాము. ఆ ర్యాలీకి వచ్చి ఆయన మొత్తం ఒక దగ్గర నిల్చొని మొత్తం ఆ ర్యాలీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని చూశాడు. ఆయన ముఖ్యంగా ఆయన అందరు చెప్పులు చేశాడు. ఏం సార్ మొత్తం చెప్పులు చూస్తున్నారు, మనుషులను చూస్తలేరన్న, మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి స్టేటా నుంచి, ఎటువంటి వర్గాల నుంచి మీ ఈ 25,000 మంది ఉన్నారని నాకు అర్థం కావాలంటే నేను వాళ్ళ చెప్పులు చూడాలా, వాళ్ళ ప్యాంటు చూడాలా, షర్టు చూడాలా, అప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళ ఫేసులు చూస్తలే ఇవి చూస్తాను. చివరికి ఆయన ఏమన్నారంటే చాలామంది 50% పైన స్లిప్పర్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, బూట్లు వేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ కనపడతలేరు. అంటే దీని అర్థం ఏంటంటే అన్ని రకాల ఆర్థిక వర్గాలు, సామాజిక వర్గాల నుంచి మీ దగ్గర ఉన్నారు. మేము బీహార్లో
మావోయిస్టు ఉద్యమానికి సక్సెస్ కావడానికి మాకు చాలా టైం పడుతుంది. తెలంగాణలో మీరు మావోయిస్టుకు వ్యతిరేకంగా మీరు సక్సెస్ అవుతారు, యూ విల్ లీడ్ అండ్ యూ విల్ సక్సెస్ అన్నాడు. ఎందుకంటే మేము డెలిబరేట్గా అట్లా ప్లాన్ చేసినాం కాబట్టి సాధ్యమైంది. కాబట్టి ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో మేము బతకడానికి కూడా బహుశా ఇవే కారణం. ఎందుకంటే అన్ని రకాల వర్గాలు మా దగ్గర ఉండడం కూడా మేము బతకడానికి బహుశా ఆ టార్గెట్స్ నుంచి మేము బయటపడడానికి కారణమై ఉంటుంది. ముఖ్యంగా చాలా జాగ్రత్తలు ఆ రోజు అనేక కారణాల వల్ల తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉండొద్దు, ఎప్పుడైనా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉండాలి, అట్లయితే మీరు బతుకుతారు, మీరు గ్రౌండ్లో ఉంటే మీరు బతకారని చెప్పి మాకు సజెషన్స్ ఉండే. మేము అందరం ఎవరు ముఖ్యమైన లీడర్లు, ఎవరు ముఖ్యమైన స్టూడెంట్ లీడర్స్ ఎవరు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్నలేము, డెడ్ ఎండ్లో ఉండాలా. ఒకసారి దాడి చేసిన తర్వాత ఆయన ఒకటే దారి ఉండాలి. కాబట్టి ఆ దారి ఉన్న పోరాటం వాళ్ళు మేము చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 4 దారులు ఉన్న ఇంట్లో ఉంటే ఏ దారిలో రావచ్చు, ఏ దారిలో మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి డెడ్ ఎండ్లో ఉన్న ఇంట్లో మాత్రమే మీరు ఉండాలని మాకు సజెషన్స్ ఉండే. ఓకే, సినిమాలో పోద్దని చెప్పి మమ్మల్ని, సినిమాలో పోతే 3 గంటలు 2.5 గంటలు ఉండాలి. కాబట్టి టార్గెట్ పెట్టి మిమ్మల్ని ఫిక్స్ చేస్తే మీరు ఖతమవుతారు. హాఫ్ అవర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అరగంట కంటే ఎక్కువ ఏ ప్లేస్లో మీరు ఉండొద్దు, యూ షుడ్ బి మూవింగ్. అరగంటలో వాడు ప్లాన్ చేసుకొని వచ్చేలోపు మళ్ళీ ఆ నుంచి మీరు ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవాలి. దిస్ షుడ్ బి అని చెప్పి మాకు ఈ రకంగా ఎవ్రీ కేర్ మాకు చెప్పారు. కాబట్టి బహుశా బతికినాం. అప్పటికీ నా మీద గుడ్డల దెబ్బలు పడ్డాయి, ఈ కుడి దెబ్బకు గుడ్డల దెబ్బలు పడ్డాయి, మెడ మీద పడాల్సింది, మెడ పడితే నా మెడ ఎగిరిపోయేది. ఆ రోజు మారణాయుధాలతో దాడి చేశారు మీ పైన, మావోయిస్టులు దాడి చేశారు, కమ్యూనిస్టులు దాడి చేశారు, మారణాయుధాలతో దాడి చేశారు, గుడ్డల దెబ్బలు తిన్నాం. కొద్దిగా స్లిప్ అయితే తల ఎగిరిపోయేది. ఇక నెల్లూరులో ఉన్నప్పుడైతే కమ్యూనిస్టులకైతే ఇక చాలా ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉండే. ఒక బస్సులో ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోతే ఆ మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందనుకో వాళ్ళకి సమాచారం పోయేది, బస్సుల నుంచి గుంజి కొట్టేవాళ్ళు. నేను నెల్లూరు నుంచి తిరుపతి పోతే మధ్యలో ఉన్నటువంటి నాయుడుపేట గూడూరులోనూ బస్సులకు వెళ్ళి గుంజి కొట్టడం కోసం వాళ్ళ ప్రిపరేషన్స్ ఉండేది. బస్సులో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు సిఐటి ఉండేవాళ్ళు. కాబట్టి కండక్టర్ బస్సు డ్రైవర్లే మన మీద అటాక్ చేస్తారు అన్నటువంటి సిచ్యువేషన్స్ ఉండే. ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు బస్సు ఎక్కి ఉదయం 3 గంటలకు 4 గంటలకల్లా మళ్ళీ మేము దిగిపోవాల్సి వచ్చేది. దిగిపోయి అటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి బహుశా నేను బతికానని నేను అనుకుంటున్నా. చాలామంది చనిపోయారు, 50 మంది కార్యకర్తలు మేము కోల్పోయాం. బట్ స్టిల్ కొద్దిమంది మేము బతుకున్నామంటే మేము ఆ జాగ్రత్తలు మాకు చెప్పే వాళ్ళు చెప్పారు, మేము కూడా అలర్ట్గా ఉండడం కారణంగా బతికామని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.